మీ పక్షాన నిలువబడి మాట్లాడుతున్న నాకు కూడా సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని, అలాగే నాయన వింటున్న వారు కూడా నాయన తండ్రి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మంచి మనస్సు కలిగిన ఆయన వాక్యాన్ని స్వీకరించి అటు రీతిగా బ్రతకడానికి మీరే సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. వాస్తవానికి ఈ స్త్రీల కూడికల్లో ఈరోజు నేను మాట్లాడబోయే అంశము కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, కానీ పురుషులకు కూడా చాలా ప్రాముఖ్యమైందనే చెప్పాలి. కొంచెం ఏమన్నా సౌండ్ వస్తుందా? లో అనిపిస్తుందా? ఓకే. ఈ రోజున నేను మాట్లాడబోతున్న స్త్రీని గురించి కేవలం స్త్రీల కూడికలో మనకు మాత్రమే కాకుండా ఆమె జీవితంలో మనం నేర్చుకోవాల్సింది, ఆ చుట్టూ ఉన్న వాతావరణం పురుషులకు కూడా ఉపయోగపడేదే అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. కనుక ఆలస్యం చేయకుండా మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలి అనేది ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. మనందరికీ తెలుసు, దేవుడు అబ్రహాం గారిని పిలుచుకోవటం, ఆయన్ను ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ తరువాత ఆయన గర్భవాసం నుంచి ఇస్సాకు గారు రావటం, ఇస్సాకు గారి గర్భవాసం నుంచి యాకోబు గారి పిల్లలే ఇశ్రాయేలీలుగా పిలువబడడం మనందరికీ తెలిసిందే. ఇశ్రాయేలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారి మొరను విని వారి కొరకు మోషే అనేటువంటి నాయకుడిని ఏర్పాటు చేసుకొని 40 సంవత్సరాలు అరణ్య మార్గం గుండా కనాను ప్రయాణంలో వారిని నడిపించినట్టు మనందరికీ తెలుసు. అయితే ఈ 40 సంవత్సరాలు వారు ఈ ప్రయాణ మార్గం అంతట్లో అనేకమైన రాజ్యాలు దాటుకుంటూ వచ్చారు. ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేసుకుంటూ వచ్చారు. వారి కొరకు దేవుడు దేవదూతలు తినే ఆహారాన్ని కూడా వారికి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డారు. అంత మాత్రమే కాకుండా వారికి దాహంగా ఉన్నప్పుడు రాతి నుంచి నీటినిచ్చినట్లుగా, బండ నుండి నీటిని అనుగ్రహించినట్టు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసుకుంటూ గ్రద్ద రెక్కల మీద నేను మోసుకుని వచ్చినట్లు నేను నా ప్రజలను మోసుకొని వచ్చానే దేవుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ మార్గంలో ఉండగా దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించారు. 10 ఆజ్ఞలను దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఎలా బ్రతకాలి, వారి బ్రతుకు తీరు ఎలా ఉండాలి, ఎలాంటి కట్టడలు వాళ్ళకి ఉండాలి అనే విషయంలో దేవుడు ఎంతో స్పష్టంగా ప్రతి ఒక్కటి కూడా మోషే గారి ద్వారా వారికి అనుగ్రహించినట్టు మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో వారు వస్తూ ఉన్నప్పుడు ఒక ప్రాంతానికి వచ్చి ఆగారంట. వాస్తవానికి దీని గురించి నేను అంతకు మునుపు గత సంవత్సరంలో మాట్లాడాను. ఇప్పుడు ఆయన గురించి కూడా మనకి ఈ సందర్భంలో చాలా ప్రాముఖ్యమైన విషయమే. ఎవరు ఆ వ్యక్తి అంటే బిలాము. వీరు ఇశ్రాయేలీలు మోయాబు దేశానికి వచ్చి ఆగుతారు. మోయాబు మైదానంలో ఆగుతారు. అప్పటికే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరు అంటే ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయో చూసెను. జనము విస్తారముగా నున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీలకు జంకిరి. ఇక్కడ మనకు ఒక మాట కనిపిస్తుంది. ఎవరతను అంటే మీకు 4వ వచనం ముగింపులో కనిపిస్తుంది. సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. ఈ మోయాబు అనేటువంటి దేశానికి రాజు ఎవరంట? బాలాకు. ఈ బాలాకు ఇశ్రాయేలీల ప్రజలు తమ ప్రాంతానికి వచ్చి తమ మైదానంలో ఆగి ఉన్నప్పుడు వారిని చూసి బాలాకుకు భయం వేసిందంట. ఎందుకు భయం వేసిందంటే వీరు రాకముందు వీరు దాటుకుంటూ వచ్చిన రాజ్యాల సంగతిని ఆయన వింటూ ఉన్నాడంట. దేవుడు ఎట్టి రీతిగా వాళ్లకు విజయాన్ని ఇచ్చాడు. వారు వస్తూ ఉన్నప్పుడు సర్వసాధారణంగా మనం బైబిల్లో చూసేది ఐగుప్తు నుంచి బయలుదేరిన వారి సంఖ్య ఎంతమంది అని చూస్తాము? కాల్బలమే, అంటే యుద్ధ వీరులే 6 లక్షలు ఉన్నారంట. ఇక వాళ్ళని తీసి మిగతా జనాంగాన్ని లెక్క వెళ్తే సుమారుగా 20 నుంచి 25 లక్షల మంది ఇశ్రాయేలీలు ఉన్నారని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఒక్కసారి ఊహించండి, ఒక 20 నుంచి 25 లక్షల మంది ప్రజలు వచ్చి వారి దేశం మీద అలా ఉంటే, వారి మైదానంలో అలా వచ్చి ఆగితే ఎలా ఉంటుందంటారు? ఒక్కొక్కసారి చీమలన్నీ ఒక దగ్గర గ్యాదర్ అయిపోయి అసలు భయం వేస్తూ ఉంటుంది మనకి. చీమ చిన్నదే కానీ గుంపులు గుంపులుగా వచ్చిందనుకోండి, తెలియకుండా మనకే భయం వేస్తుంది. ఏంటి పుట్టలో నుంచి ఇన్ని చీమలు వస్తున్నాయని. ఎందుకంటే గుంపుగా కలిసినాయి అనుకోండి, వాటి బలం పెరుగుతుంది. ఇప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలు ఒకళ్ళు ఇద్దరు కాదు, లేదా ఒక 100 మంది కాదు, ఎంతమంది ఉన్నారు?
సుమారు 25 లక్షల మంది జనాంగం వారి దేశం దగ్గరికి వచ్చి ఆగారంట వారి మైదానంలో. ఇక్కడ బాలాకు కూడా వాళ్ళని చూడగానే భయం ఎందుకు వేసింది అంటే, వీరు ఏ రాజ్యాన్ని దాటుకుంటూ వస్తున్నారో, ఏ దేశాన్ని దాటుకుంటూ వస్తున్నారో వారన్నిటి మీద జయాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వటాన్ని బాలాకు చూశాడు. ఇక నెక్స్ట్ ఎవరు? మన రాజ్యమే. ఇక మన మీదకి వచ్చారంటే ఇక మనము ఓటమి పాలవ్వక తప్పదు. అందుకని అక్కడ ఒక పదాన్ని వాడతాడు చూడండి, 4వ వచనంలో, మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జన సమూహము మన చుట్టూ. ఇప్పుడు గడ్డి మొలిచే చోట ఎద్దులను వదిలేసామనుకోండి, ఏం చేస్తాయి? మొదలతో సహా మొత్తం తిని శుభ్రం చేసి పెడతాయి, ఎవరో చేత్తో పీకేసినట్టు. అలా ఈ జనాంగం అంతా వచ్చేసరి ఎద్దు ఎలా అయితే గడ్డిని మొత్తాన్ని పీకేసి తినేసి ఎంటీగా చేసేసిద్దాం, మన రాజ్యం కూడా ఎలా అయిపోతుంది? నాశనం అయిపోతుంది. వీరు మన దేశానికి వచ్చి ఆగారు, మనం ఏం చేయాలని భయం పట్టుకుందంట. ఈ భయం పట్టుకున్న కారణాన్ని బట్టి పెద్దలతోటి, తన రాజ్యంలో ఉన్న అధికారులతోటి, ప్రధానులతోటి చర్చిస్తూ ఉన్నప్పుడు అప్పుడు వారిలో ఉన్న ఒక అధికారి ఒక మంచి సలహా ఇచ్చాడు. మీరేం కంగారు పడవలసినటువంటి అవసరం ఏం లేదు రాజా, మనకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఎంత గొప్పవాడంటే అతని నోట నుంచి ఏ మాట పలికినా కూడా అవునంటే అవును, కాదంటే కాదు. ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలు వస్తాయి, శపిస్తే శపించబడతారు. కనుక అతని నోట ఏ మాట వచ్చినా నెరవేరుతుంది. అలాంటి వ్యక్తి మన దగ్గర ఉన్నాడు, ఆయన ఏమైనా పిలిపించమంటారా అని. మీకు ఏమైనా జ్ఞాపకం వస్తుందా? మనం గడిచిన ఏడాదిలో మాట్లాడుకున్నాం, కానీ మనకున్నటువంటి అలవాటు ఏంటంటే తొందరగా మర్చిపోతాం కదా. అన్ని విషయాలు గుర్తుంటాయి, కానీ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడే మతిమరుపు వస్తుంది మనకి. అతనే బిలాము. వెంటనే బిలాము దగ్గరకు రాజు తన దగ్గర ఉన్నటువంటి అధికారులను పంపిస్తారు. వాస్తవానికి ఇప్పుడు ఆయన గురించి కాదు మనం మాట్లాడుకుంటుంది, నేను అలా ఏమంటారు ఔటర్ రింగ్ రోడ్లోంచి అలా వెళ్తాను అనమాట. అయితే బిలాము దగ్గరికి అధికారులను పంపిస్తాడు. బిలాము ఏం చేస్తాడు అంటే, బిలాముకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాత్రమే కాదు, దేవుడు అందరికీ ప్రభువే అన్నట్లుగా యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అని నూతన నిబంధనలో చూస్తాం. కానీ పాత నిబంధనలు కూడా మనం గమనించినట్లయితే దేవుడు చాలాసార్లు అన్యులను కూడా ప్రేమించినట్టు మనం చూస్తాం. అలా ఇక్కడ బిలాము అన్యుడైనప్పటికీ కూడా దేవుడు ఆయన్ను ప్రేమించి ఆయనతో మాట్లాడడం మనం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒక అన్యుడితోటి దేవుడు చాలా స్నేహితుడితో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడేమో అన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు ప్రవక్తలతో చాలా సన్నిహితంగా మాట్లాడతాడు, ఆయన దర్శన రీతిగా వారితో మాట్లాడడం మనం చూస్తాం. కానీ ఒక అన్యుడైనటువంటి బిలాముతో కూడా దేవుడు దర్శన రీతిగా మాట్లాడుతూ అతనికి సమాధానం ఇస్తున్నట్లు తర్వాత సందర్భాలు అర్థమవుతాయి. అధికారులు వచ్చి నీతో మాకు పని ఉంది అనగానే అతను చాలా మంచిగా ఒక మంచి మాట చెప్తాడు. ఏం చెప్తాడు అంటే, నేను మంచి అయినా చెడైనా ఏ పని చేయాలన్నా దేవుడి దగ్గర విచారిస్తాను, ఈ రాత్రికి మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను, దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వస్తాను అని చెప్తాడు. మంచి మాటే చెప్పాడు. అయితే ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడో దేవుడు అడుగుతాడు ఏమీ తెలియనట్టే, ఇంతకు ఎవరు నీ ఇంటికి ఎవరో వచ్చారు అని అడగానే, ప్రభా వీళ్ళెవరో వచ్చారు, ఎవరో జనాంగం వచ్చారంటే ఈ దేశం మీదకి, వారిని బట్టి వీళ్ళకి భయం పట్టుకుంది, నేను వెళ్ళి శపిస్తే వాళ్ళు శపించబడతారు అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించుకొని నా దగ్గరికి వచ్చారు, కాబట్టి వెళ్ళమంటావా అని. దేవుడు ఏం చెప్తాడు? చక్కగా ముచ్చటగా 3 మాటలు చెప్తాడు. ఒకసారి చూద్దాం. అది సంఖ్యాకాండము 22వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 12వ వచనం. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడినవారు అని బిలాముతో చెప్పాను. ఏం చెప్పాడంటే దేవుడు? వెళ్ళొద్దు, తర్వాత శపించొద్దు. ఎందుకు శపించకూడదు ప్రభు అని నీకు సందేహం వస్తుందేమో. వాళ్ళను నేను ఏం చేశాను? ఆశీర్వదించాను అని చెప్పాడు. అంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళ మీదకు ఎవరైనా శాపం పెట్టాలంటే ఎవరు అడ్డొస్తారు? ఇప్పుడు ఈ మాటను బట్టి అర్థమవుతుందా? ఇప్పుడు ఇశ్రాయేలీల ప్రజలను దేవుడు ఆశీర్వదించాడంట, ఆశీర్వదించబడ్డారు కాబట్టి ఇప్పుడు ఎవరైనా శపించడానికి లెగిస్తే దేవుడు ఏమంటున్నాడు? వద్దు అంటున్నాడు. మీరు శపించడానికి వీల్లేదు, ఆ ప్రజలు నేను ఆశీర్వదించాను ఆ ప్రజలను దేవుడు అడ్డుకు మాట్లాడతాడంట. అంటే మనం కూడా దేవుని చేత ఆశీర్వదించబడిన జాబితాలో ఉంటే దేవుడు మన పక్షాన కూడా ఏం చేస్తాడు? ఎవరైనా మనల్ని శపించాలని మన మీద అక్కసు వెళ్ళగక్కుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? వెంటనే
వారికి మనకి మధ్యలో దేవుడు అడ్డుగా ఉంటాడు. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. అయితే దేవుడు చక్కగా చాలా స్పష్టంగా మాట్లాడాడు, వెళ్ళొద్దు, శపించొద్దు. ఎందుకని అంటే వారు ఆశీర్వదించబడిన వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి బిలాము అంటే వెంటనే బయటకు వచ్చాడు. ప్రభువు మీతో రావద్దని చెప్పాడు, ఈ పని నేను చేయను అని చెప్పి పంపించేశాడు. అంతా బాగానే ఉంది. చక్కగా అతని ప్రవర్తన కానీ అతను సమాధానం ఇచ్చిన తీరు, అతని భక్తి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. అయితే రాజు దగ్గరకు వెళ్ళిన తర్వాత వర్తమానం వెంటనే అంటాడు, మీ వల్ల కాలేదు, మరి కొంత అధికారం కలిగిన వాళ్ళు, మీకంటే గొప్ప అధికారం కలిగిన వాళ్ళని ఇంకా ఎక్కువ డబ్బులు వారి చేతికిస్తే పంపిస్తే పని అవుతుంది అని రాజు ఏం చేశాడంటే మరికొంత మంది అధికారులను వాళ్ళ దగ్గరికి పంపించడం జరుగుతుంది. ఎప్పుడైతే అధికారులు వెళ్ళాలో మళ్ళీ ఇప్పుడు బిలాము ఏం చేయాలి? ఏమా మీరు ఫాస్ట్గా మాట్లాడితే మనం అసలు ఎవరో ఆ స్త్రీ దగ్గరికి వెళ్దాం తొందరగా. ఇప్పుడు రెండోసారి వచ్చారనుకో, మళ్ళీ రెండోసారి ప్రార్థన చేస్తా అనొచ్చా? ఏమంజు తల అనొచ్చా? అనకూడదు. దేవుడు ఒకసారి వద్దు అంటే వద్దనే. ఇప్పుడు మనం గనక సమాధానాలు మనం మారుస్తాం. ఒక ప్రశ్నకు ఒకే ఆన్సర్ ఉంటుంది, అవునా కదా? దేవుడు ఒకటి వద్దు అన్నాడంటే ఇక వద్దు అంతే. ఎందుకంటే దేవుడు ఊరికే వద్దు అని ఆపలేదు. అక్కడ ఏం చెప్పాడు? శపించొద్దు, ఆశీర్వదించబడిన వాళ్ళు అని చాలా స్పష్టంగా ఒక ప్రశ్నకు దేవుడు చాలా విశదీకరించి సమాధానం చెప్పినట్లుగా చూస్తాం. ఇక నీకు డౌట్లు ఏం లేవు, ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు శపించకూడదు అంటే వాళ్ళు నా జనాంగము, వాళ్ళని నేను ఆశీర్వదించా. ఇంకా అంతకంటే స్పష్టమైన ఆన్సర్ ఏముంది? ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? వచ్చిన అధికారాన్ని బట్టి, వారి చేత ఉన్నటువంటి సమ్మును బట్టి ఏం చేస్తున్నాడంటే తెలియకుండానే ఆశ కలిగింది. ఈ ఆశ కలిగిన తోడని ఏం చేశాడంటే ఈ రాత్రికి ఇక్కడే ఉండండి, నేను మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను, దేవుణ్ణి అడుగుతాను, అప్పుడు దేవుడు ఏమంటాడో చూద్దాము అని చెప్పి మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. మనం కూడా చాలాసార్లు మన స్వభావం కూడా ఇలాగే ఉంటుంది. ఒక విషయంలో దేవుడు ఇది వద్దు అన్నట్లు మనకు తెలుస్తూ ఉంటుంది, మన మనస్సాక్షికి తెలుసు. ఎందుకంటే వాక్యం మన దగ్గర ఉంది కదా. ఇప్పుడు ఈ విషయాల్లో లంచం తీసుకోవచ్చా, తీసుకోకూడదా? ఇప్పుడు దానికోసం ప్రార్థన చేసుకోవచ్చా అమ్మా? చేయొచ్చా? లేదు, నేను వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను, దేవుడు ఏమంటారో చూద్దామా. ఎందుకు? మనకేం తెలుసు? వాక్యం మన దగ్గర ఉంది. వాక్యంలో ఏం చెప్తుంది? లంచం తీసుకోకూడదు. అబద్ధం ఆడొచ్చా? ఆడొచ్చు, ఆడకూడదు కదా. క్లారిటీగానే ఉన్నారు. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? అంటే కొన్ని పరిస్థితులు వచ్చినాయి ప్రభువా, అందుకనే ఆడాల్సి వచ్చింది. అంటే వాక్యం మన దగ్గరే ఉంది, దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడతాడు. అప్పుడు మనం ఏమంటామంటే ప్రభువా నా పరిస్థితి బాగాలేదే, అందుకని ఆడాల్సి వచ్చింది, వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పానయ్యా అని మనం ఎలా సాకులు వెతుకుతామో బిలాము పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏమంటున్నాడు? ఆ వచ్చిన అధికారులను బట్టి, వారి చేతున్న సమ్మును బట్టి ఆశపడి మరలా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటారో ఒకసారి చూద్దాం. చూడండి 20వ వచనం. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలెనని అతనికి సెలవిచ్చెను. ఉదయాన్నే బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళను. అంటే ఎలా ఉందంటే ఎప్పుడెప్పుడు దేవుడు ఎస్ అంటాడని రెడీగా చెప్పుల్లో కాలు పెట్టుకొని కూర్చున్నాడు. గాడిదకు గంట కట్టి పొద్దున్నే బయలుదేరిపోయాడంట. అదేంటి? మొదట ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎందుకు వద్దన్నాడు, ఇప్పుడు ఎందుకు వెళ్ళమంటున్నాడు అని కనీసపు విచక్షణ ఉండాలా? కానీ అతనికి ఏమైపోయిందంటే కళ్ళకి గ్రుడ్డితనం వచ్చేసింది. ఏం కనిపిస్తుంది ఇప్పుడు? కేవలం డబ్బే కనిపిస్తుంది. మొదట దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకోవాలన్నటువంటి ఆశ కనిపించింది. దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుణ్ణి అడిగాడు, వద్దు అంటే ఆగిపోవాలనుకున్నాడు. తర్వాత ఎప్పుడైతే ధనం కనిపించిందో ఆ ధనం వైపు ఆయన చూపు వెళ్ళిపోయి, అందుకనే బహుమానం కొరకు ఏం చేశాడంట బిలాము? పరిగెత్తాడంట. అలా ఎప్పుడైతే దేవుడు వెళ్ళమన్నాడో, ఎందుకు ప్రభువా నువ్వు అంతకుముందు ఎందుకు వెళ్ళొద్దని చెప్పిన నీవు ఇప్పుడు ఎందుకు వెళ్ళమంటున్నావు అని అడుగుంటే బాగుండేది. కానీ దేవుడు ఇక్కడ వెళ్ళమన్నాడు కదండి అని ఒకవేళ అనిపిస్తుందేమో. కొన్నిసార్లు మనం విసిగించినప్పుడు దేవుడు మనకు గుణపాఠం నేర్పించడానికి మనం అడిగిన దానికి అనుమతిస్తాడు. అర్థమైందా? మనం చాలాసార్లు దేవుని సన్నిధిలో మొరపెట్టి విసిగిస్తూ ఉన్నాం అనుకోండి, కొన్నిసార్లు వెళ్ళిపో అంటాడు దేవుడు. అంటే ఆయన ఏదో పాజిటివ్గా చెప్పాడని కాదు, నీకు వెళ్ళాక కదా తెలిసిద్ది సినిమా. నేను ఎందుకు వద్దన్నానో నీకు ఇప్పుడు అర్థం కాలేదు, అనుభవిస్తావా? సరే అనుభవిస్తే అప్పుడు తెలుస్తుంది. అంతేగా. ఒకసారి మనం ఏం చేస్తాం, పిల్లల్ని వెళ్ళని
వెళ్ళి కింద దెబ్బ తగిలితే, నేను కూడా కెవిన్ విషయంలో అలాగే అంట, ఒకసారి పడితేగా ఇంక పడితే అప్పుడు తెలుస్తుంది ఆ దెబ్బ తగిలిద్ది అని. వాడికి మనం చెప్పినప్పుడు అర్థం కాదు, ఎగిరి డామ్ అని కింద పడతాడు కదా, అప్పుడు దెబ్బ తగిలితే ఓహో ఎగిరితే దెబ్బ తగిలిద్ది, నొప్పి వచ్చిందని అనుభవించినప్పుడు తెలుస్తుందని కొన్నిసార్లు వదిలేస్తాను నేను. వద్దని వీళ్ళేం బతిలాడుతూ ఉంటే తగలని, ఒకసారి తగిలితేగా. అందుకే వేడి వస్తువులైనా పట్టుకోరా, నీకు చెప్తాను ఈ పని అంట నేను. వాడు పట్టుకున్నాడు అనుకో, ఓహో కాలిద్దని ఇంక మళ్ళీ దాని జోలు పోడు. అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడంటే, మనం అడిగి విసిగిస్తూ ఉన్నాం అనుకో, దేవుడు కూడా వెళ్ళిరాపో నీకే తెలుస్తుంది ఏమైద్దో అన్నట్లుగా వదిలేస్తాడు. ఎప్పుడైతే ఆయన వెళ్ళాడో దేవుడు ఒక మాట చెప్పాడు, నేనేది చెప్తానో అదే నువ్వు చెప్పాలి, నీ నోట అంతకు మించి రాదు. ఇప్పటిదాకా నేను పలికిస్తూ వచ్చాను, నిన్నెందుకు వాడాలనుకున్నాను, నిన్నెందుకు ఇట్లా నేను నీతో మాట్లాడుతున్నానంటే నిన్ను నేను ఆశీర్వదించానని చెప్పకనే చెప్తున్నారు బిలాముతో. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రవక్తలతో తప్ప దేవుడు అంత ప్రత్యక్షంగా మాట్లాడేటువంటి అవకాశం లేదు. అలాంటిది ఒక అన్యుడితోటి దేవుడు మాట్లాడుతున్నాడంటే ఎంత గొప్ప భాగ్యవంతుడండి, అదృష్టవంతుడా కాదా? ఒక అన్యుడైనప్పటికీ దేవుని పట్ల ఆసక్తిని బట్టి, దేవుని వెదికిన విధానాన్ని బట్టి దేవుడు చాలా ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ బిలాము పేరు తెలిసిపోయిందంటే ఆయన గురించి ఎంత ఫేమస్ అండి. అంటే పలానా చోటుకు వెళ్తే అతను ఏం చెప్పినా నెరవేరుతుందండి అన్న మాట రావాలంటే దేవుడు పలికిస్తేనేగా. అతను అప్పటి వరకు ఏ మాట చెప్పినా దేవుడు ఆమెను అనుకుంటూ వచ్చాడు. అతను ఎక్కడ ఏ మాట పలికినా దేవుడు అయ్యేటట్టే చూసుకుంటూ వచ్చాడు. కనుక దేవుని బిడ్డల మీదకే విరోధంగా వస్తానంటే మాత్రం దేవుడు ఊరుకోడు. ఆ తర్వాత బయలుదేరాడు. మనందరికీ తెలుసు, 3 సార్లు మరణదూతను చూసి గాడిద మార్గాన్ని తప్పిస్తూ ఉంటే బిలాము ఏం చేస్తూ ఉన్నాడు, ఎదురుగా ఉన్న మరణదూతను చూడకుండా ఇక్కడ గాడిదను కొట్టినట్టు చూస్తాం. 3 సార్లు గాడిదను కొడితే 3వసారి గాడిదకు దేవుడు మానవ స్వరాన్ని ఇస్తాడు. అప్పుడు ఇచ్చినప్పుడు అది చెప్తుంది, నన్ను ఎందుకు 3 కొట్టావు నువ్వు అని. అంటే గాడిద లెక్క పెట్టుకుంటుంది, 1 2 3, నన్ను 3 సార్లు కొట్టాడు నా యజమాని లెక్క పెట్టుకొని అడుగుతుంది. అప్పుడు వెంటనే ధన వ్యామోహంతో కళ్ళు మూసుకుపోయినటువంటి బిలాము ఏం చేస్తూ ఉంటాడంటే, అసలు గాడిదేంటి, నోట మాట రావడం ఏంటి, నన్ను ప్రశ్నించవేంటి అన్న ఆశ్చర్యం రాలేదు, భయము రాకపోగా చక్కగా సమాధానాన్ని ఇస్తూ ఉంటాడు. నువ్వు నన్ను ఎందుకు నా మార్గంలోంచి తప్పించేస్తున్నావు అని రివర్స్లో దాన్నే బెదిరిస్తూ ఉంటే అప్పుడు అది అంటది, నీ దాననైనది మొదలుకొని నేను ఏ రోజన్నా ఇలా చేశానా? ఎప్పుడు చేయలేదుగా, నీ దగ్గర ఉన్న దగ్గర నుంచి నేను ఏ రోజు చేయలేదే, కానీ ఈరోజు ఎందుకు చేస్తున్నాను? కనీసం ఆలోచించాలా, కనీసం బుర్రన్నా పని చేయాలా? నీకు ఎదురుగా చూడు, ఖడ్గం పట్టుకొని మరణదూత నీకు ఎదురుగా ఉంది, నిన్ను తప్పించాలని నేను దెబ్బలు తింటున్నానని గాడిద చేత దేవుడు ఏం చేశాడు, బిలాముకి బుద్ధి చెప్పినప్పుడు నోరు మూసుకొని వెళ్ళిపోతాడు. మోయాబు రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తాడు, దేవుడు ఏ మాట పలికిస్తే నేను అదే పలుకుతా, అంతకు మించి నేను ఒకటి అవునని కానీ కాదని కానీ పలకలేనని. ఇదంతా అయిపోయాక నీకు ఆ జనాంగాన్ని చూపిస్తారా అని చెప్పి కొండపేటకు తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి జనాంగాన్ని మొత్తాన్ని చూపిస్తాడు. ఈ చూసిన తర్వాత బలిపీఠం కట్టమంటాడు, వారిని శపించడానికి నోరు తెరుస్తాడు. కానీ శాపవచనం కాస్త ఏమవుతుందంటే ఆశీర్వచనంగా మారుతుంది. ఈ పక్కన వర్కౌట్ అవ్వట్లేదు, ఈ పక్కకి వెళ్దాం రా అని చెప్పి మరొక పక్కకు తీసుకెళ్తాడు. మళ్ళీ అక్కడ బలిపీఠాలు కట్టిస్తాడు, మరలా శపించడానికి నోరు తెరుస్తాడు. ఇప్పుడు ఆ శాపవచనం కాస్త ఏమవుతుంది, ఆశీర్వాదంగా మారింది. మరలా ఇదంతా లాభం లేదు, చివరి ప్రయత్నం అని 3వసారి ముచ్చటగా మరలా 3వ దిక్కుకు వస్తాడు. వచ్చాక అక్కడ మళ్ళీ శపిస్తే ఆ శాపం కూడా ఆశీర్వాదంగా మారింది. అప్పుడు వెంటనే బాలాకు కోపం వస్తుంది, ఏమయ్యా నేను ఎందుకు నిన్ను డబ్బులు ఇచ్చి మరీ పిలిపించుకుంది, నువ్వు నాకు విరోధంగా పనిచేయడానికి కాదు, అక్కడ ఉన్నటువంటి జనాంగాన్ని శపించాలని కదా, నువ్వేంటి నాకు విరోధంగా చేస్తున్నావు అని అడిగినప్పుడు నేను ముందే చెప్పాను నీకు, ఏం చెప్పాను, దేవుడు నా నోట ఏ మాట ఉంచితే ఆ మాటే పలుకుతానని చెప్పాను. నేను శపించాలనుకుంటున్నాను కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, దాన్ని ఆశీర్వాదంగా మారుస్తున్నాడని ఎప్పుడైతే చెప్పాడో బాలాక్కి కోపం వచ్చి ఒక మాట అంటాడు, నేను నిన్ను చాలా గొప్పగా సత్కరించాలనుకున్నాను, నేను నీకు చాలా ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్లాలనుకున్నాను, కానీ నీ దేవుడు నీకు ఆ ఆశీర్వాదాలు రాకుండా చేశాడని ఆ మాట అంటాడు. ఆ మాట చూద్దాం ఒకసారి, చూడండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 11వ వచనం. నేను నిన్ను మిక్కిలి గణపరచెదనని చెప్పిదిని కానీ యెహోవా నీకు ఘనత పొందకుండా ఆటంకపరిచాడు. నిన్ను చాలా డబ్బులు ఇద్దాం అనుకున్నానయ్యా, నేను చాలా ఉన్నతమైన స్థితిలో ఉంచాలనుకున్నా, కానీ నీకు అవన్నీ రావట్లేదు. ఇప్పుడు కారణం ఎవరో తెలుసా,
నువ్వెవరినైతే నమ్ముకొని ఆయన మాట చెప్పి వెళ్తానంటున్నావే ఆ దేవుడే నీకు రావాల్సిన బహుమానాన్ని రాకుండా చేశాడయ్యా అని దేవుణ్ణి హైలైట్ చేసి ఒక మాట వదిలేశాడు, బాణం లాంటి మాటను వదిలేశాడు. ఇది మనసులో పెట్టుకున్న బిలాముకి నలిగిపోతా ఉన్నాడు. ఒక పక్కన ధనం చేతులారా నేనే వదిలేసుకుంటున్నానే, నోటి దాకా వచ్చి పోయిందండి పడిపోయిందండి అంటుంటాను చూసారా, దాకా వచ్చింది. ఇంత ధనాన్ని గురించి ఇప్పుడు ధనం వస్తుంది అనగానే ఎన్ని ఊహించుకుంటారండి? ఎవరైనా ఊహల్లోకి వెళ్ళిపోతారు కదా, నేను మేడలు కట్టుకోవాలి, మిద్దెలు కట్టుకోవాలి, వ్యాపారాలు చేయాలి, గొప్ప గొప్ప స్థానంలో ఉండాలి, మంచి మంచి ఇంకేం ఊహించుకున్నాడు ఆయన ఆ స్థితిలో. ఆ ఊహలన్నీ ఇప్పుడు ఏమైనాయి, పేక మేడల్లాగా కూలిపోతూ వచ్చినాయి. వీటన్నిటి విషయంలో బాగా కోపం వచ్చి ఆలోచించి ఆ తర్వాత ఏమైపోయింది అంటే మనకి 24వ అధ్యాయం 25వ వచనంలో మాట కనిపిస్తుంది చూడండి. సంఖ్యాకాండము 24-25. అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళెను, బాలాకును తన త్రోవను వెళ్ళాను. ఏం కనిపిస్తుంది? ఏం చేశారంటే ఇదంతా జరిగాక ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. అదేనా? బిలాము ఎక్కడికి వెళ్ళాడు? తన చోటుకి తిరిగి వెళ్ళిపోయాడు. బాలాకు ఏం చేశాడంట? బాలాకు కూడా తన త్రోవను వెళ్ళిపోయాడు అని ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఈ వెళ్తూ ఒక భయంకరమైనటువంటి పని చేసి వెళ్ళాడు బిలాము. ఏంటి ఆ పని అంటే ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 14వ వచన భాగం. ప్రకటన గ్రంథము 2:14. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరి ఒడ్డవలెనని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఏం చెప్తున్నారు ప్రభు ఇక్కడ? బిలాము బోధ అనే పదాన్ని అక్కడ వాడారు. బాలాకుకు బిలాము ఏదో బోధ చేశాడంట. ఏంటా బోధ? పైన మనకు కనిపిస్తుంది. విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, జారత్వము చేయునట్లు అలాగనక నువ్వు చేయించగలిగితే అది ఎలా మారుతుంది అంటే ఇశ్రాయేలీలకు ఉరిగా మారుతుంది. ఇప్పుడు నేను శపించాలనో లేదా నువ్వు వాళ్ళ మీద తిరుగుబడాలని ఎంత ప్రయత్నం చేసినా మన వల్ల కాదు. కారణం ఏంటయ్యా అంటే వాళ్ళ పక్షాన ఉంది ఎవరు అనుకుంటున్నావు? జీవము కలిగిన దేవుడు. ఆయన వాళ్ళ పక్షాన యుద్ధం చేస్తున్నాడు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ వర్కౌట్ అవ్వో. కానీ ఒకటి పని చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే చాలామంది చెప్తూ ఉంటారు కదా సామెత, వారి వేలుతోనే వారి కన్ను పొడిపించవచ్చు, వాళ్ళ చెయ్యి వాళ్ళ నెత్తి మీద పెట్టించవచ్చు. ఇలాంటి పదాలు వాడుతూ ఉంటాం కదా. అలాగే ఎవరి కనుగుడ్డును వాళ్ళ చేతితోనే పొడిపించిన రీతిగా వాళ్ళ దేవుడు అడ్డుండబట్టే కదా వీళ్ళకు క్షేమము ఆశీర్వాదం ఉంది. ఒక పని చేయొచ్చు. దేవునికి గనక కోపం తెప్పించేటట్లుగా ఇశ్రాయేలీల ప్రజలు గనక ప్రవర్తిస్తే దేవుడు వాళ్ళనే పనిష్మెంట్ ఇస్తాడు, దేవుడే వాళ్ళను శిక్షిస్తాడు. కాబట్టి దేవునికి కోపం తెచ్చే పనులేంటో నేను మీకు కొన్ని సలహాలు ఇస్తాను. వాటిని కనుక నువ్వు చేయించగలిగితే ఇక నేను ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోవచ్చు, దేవుడే చూసుకుంటాడు అని చెప్పి ఒక బోధ చేశాడంట. ఆ బోధలో ఏమేమి ఉన్నాయి అంటే విగ్రహాలకు అర్పించిన వాటిని తినడం, అంటే విగ్రహారాధన చేయించేటట్లుగా. అంత మాత్రమే కాకుండా తర్వాత జారత్వము అంటే వ్యభిచారము లేదా జారత్వము. వ్యభిచారం అంటే వివాహం అయ్యాక చేసేదాన్ని వ్యభిచారం అంటాం. వివాహం అవ్వక ముందు చేసేదాన్ని జారత్వం. ఈ రెండింటికి తేడా అది. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళలో ఏం కలిగించాలి? జారత్వము, విగ్రహారాధన కనుక నువ్వు చేయించగలిగితే ఇక మనమేం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని అట్టి రీతిగా ప్రేరేపిస్తే ఇశ్రాయేలీలకు వాళ్ళ నెత్తి మీద చేయి పెట్టుకొని వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కోరుకున్నట్లుగా అవుతుంది అని ఎప్పుడైతే చెప్పాడో ఈ ప్లాన్ని అమలు చేస్తాడు. అదే మనం సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో చూస్తాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్లతో వ్యభిచారము చేయసాగిరి. ఒక్క మాట ఆగుదాం. ఏం చేస్తున్నారంటే ఆ పై వచనంలో 24వ అధ్యాయము 25వ వచనంలో మనకు కనిపించేది ఏంటంటే బిలాము తన ఇంటికి వెళ్ళిపోయినట్లుగా, బాలాకు కూడా తన ఇంటికి వెళ్ళిపోయినట్లుగా కనిపిస్తుంది. కానీ ఇంటికి వెళ్ళిన వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోవట్లేదు. ఇప్పుడు బాలాకు ఏం చేశాడంటే తన రాజ్యంలో తన ప్రజలలో ఉన్నటువంటి మంచి మంచి అందగత్తెలను అందరినీ పిలిపించి వాళ్ళందరికీ ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు.
అక్కడ కనిపిస్తున్నటువంటి ఇశ్రాయేలీల జనాంగం ఉంది కదా, వాళ్ళల్లో ఉన్నటువంటి యవ్వనస్తులను లేదా పురుషులందరినీ మీరు ఎలాగైనా కూడా వాళ్ళను వశపరుచుకోవాలి. వారితో ఎలాగైనా మీరు జారత్వము లేదా వ్యభిచారము ఎలాగైనా వాళ్ళని ప్రేరేపించి వాళ్ళను మీ వశం చేసుకుంటే కనుక మీకు బహుమానాలు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. అంతే కదా, ఊరికే ఎందుకు చేస్తారండి? అప్పుడు ఏం చేశారు ఈ మోయాబీ రాండ్లందరూ? మోయాబులో ఉన్నటువంటి యవనస్తులు లేదా అందగత్తెలు అందరూ ఏం చేశారంటే ఇశ్రాయేలును ఆకర్షించుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఒక్క రోజులో ఎవరు ప్రేమలో పడరు కదండి, పడతారా? నేను మీకు ప్రారంభంలో ఒక మాట చెప్పా, దేవుడు మార్గ మధ్యంలో ఉన్నప్పుడు వాళ్ళకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఆజ్ఞలను ఇచ్చాడు. ఇచ్చినప్పుడు దానిలో ఉన్నటువంటి స్ట్రిక్ట్గా ఉండేటువంటి ఆజ్ఞ ఏంటంటే అన్యులతో వీళ్ళు ఏం చేయకూడదు, సాంగత్యం చేయకూడదు, అన్యుల్లోంచి వివాహం చేసుకోకూడదు. ఎప్పుడైతే ఈ ఆజ్ఞలు తెలిసిన ఈ జనాంగము ఇప్పుడు అన్యులు వచ్చి వీళ్ళను ప్రేరేపిస్తున్నప్పుడు ఏం చేయాలి? ఎలా వాళ్ళని వశపరుచుకోవడానికి ప్రయత్నం చేసి ఉంటారు? మీరంటే నాకు ఇష్టమనో, నువ్వు చాలా బాగున్నావనో, ఇంకేం చెప్పారో మనకు తెలియదు కదా. అంతే కదా, ఒక స్త్రీ ఎలా మోహపు చూపుతోటి ఎలా వశపరుచుకునిద్ది అనేది మనకు తెలిసిన విషయమే. ఎన్నో చూస్తూ ఉన్నాం కదా, కిలాడీ లేడీలని ఎన్నో వార్తలు చూస్తూ ఉంటాం. అలా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి యవనస్తులను పురుషులను జారత్వంలోకి వ్యభిచారంలో దింపడానికి చాలా ప్రయత్నం చేస్తే దాదాపు సక్సెస్ అయిపోతారు. అలా ప్రేమలోకో లేకపోతే వాళ్ళ వ్యామోహంలోకో దింపిన వీళ్ళు ఇక్కడతో ఆగారా అంటే ఆగలేదు. 2వ వచనం చూడండి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఎంత భయంకరమైన విషయం అండి. వ్యభిచారమే పాపము, జారత్వమే పాపం అనుకుంటే ఇక అక్కడితో ఆగకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, ఏంటి ఆ మాత్రం నేనంటే ఇష్టమని చెప్తావు కదా, మా ఇంటికి రావచ్చుగా, ఫంక్షన్ జరుగుతుంది, నిన్ను మా వాళ్ళందరికీ చూపించాలనుకుంటున్నా అని చెప్పుండొచ్చేమో నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వీళ్ళేమంటారు, ఇజ్జత్కి సవాల్ కదా, ఎలాగైనా వెళ్ళాలని నా లవరో లేకపోతే నా ప్రేయసో పాప అంత ప్రేమగా పిలుస్తుంటే వెళ్ళకపోతే ఎలాగా అనుకున్నారేమో, వెళ్ళారంట. ఇప్పుడు వెళ్ళగానే అక్కడ ఏం చేశారు, మా ఇంట్లో చిన్న ఫంక్షన్కి ఏం చేస్తామంటే చిన్న పూజ చేస్తాం అంతే. ఈ పూజలో జస్ట్ దండం పెట్టుకో చాలు, దండం పెట్టుకుంటే నీ దేవుణ్ణే అనుకో ఒకవేళ అనుకున్నారేమో. ఎందుకంటే ఈ రోజు లోకం తీరు కూడా అలాగే ఉంది. చాలామంది క్రైస్తవులు అన్యుల్ని ఇష్టపడి ఏం చేస్తున్నారు, నేను ఎలాగైనా కూడా వాళ్ళని దేవుళ్ళలోకి తీసుకొస్తాని చాలా గ్రుడ్డితనంగా వివాహాలు చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నాకు తెలిసిన ఒక సహోదరు ఉంది, నాకు చిన్నప్పుడు మా ఇళ్ళ దగ్గర ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి ఏమనేదంటే, నేను ఒక అన్యున్నే చేసుకుంటాను, ఎందుకని అంటే మనం ఏం చేయాలంటే ఆ అన్యుల్ని పెళ్లి చేసుకొని ఆ అన్యుల్ని దేవుల్లోకి నడిపిస్తే అప్పుడు కదా మనకున్న టాలెంట్ ఏంటో బయటపడిద్ది అని చాలా చిన్నప్పుడు అనేది. అప్పటికి నేను ఇంకా అసలు దేవుల్లో కూడా లేను, నాకు అసలు పెద్ద తెలియని కూడా తెలియదు. కానీ తర్వాత చూస్తే తన వివాహ జీవితమే నాశనం అయిపోయింది, విడాకులు కూడా తీసేసుకున్నారు, 2వ వివాహం కూడా చేసుకుంది. అంటే మనం ఎంత మూర్ఖంగా ఉంటామో ఆలోచన చేయాలి. ఇక్కడ కూడా ఇశ్రాయేలీలు ఏమనుకొని ఉంటారు, పాప అమ్మాయికి నేనంటే ఎంత ఇష్టమో పాపం పిలవక పిలిచింది. చాలామంది ఏం చేస్తారంటే, నేను బయటికి వెళ్ళానండి కానీ దేవుణ్ణే మనసులో తలుచుకున్నానండి, నేను ఏదైనా పని చేసుకునేప్పుడు యేసయ్యా అనే అనుకుంటాను, దండం పెట్టుకునేటప్పుడు కూడా యేసయ్యా నువ్వే ఉన్నావయ్యా నా మనసులో, కానీ ఇక్కడ ఆఫీసులో వీళ్ళందరూ నన్ను బలవంతం చేస్తున్నారు, నీ పేరే నేను అనుకుంటున్నాను అని దండం పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలా వీళ్ళు కూడా ఫంక్షన్కి వెళ్ళారంట, వాళ్ళు ప్రేరేపిస్తే వాళ్ళది ఎదురుగా ఉన్నటువంటి దేవతలకు వీళ్ళు ఏం చేశారు, నమస్కారం చేశారు. అయితే ఇక్కడ నాకు మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, మనందరికీ తెలుసు మోషే గారికి ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి, నిబంధన పలకలు ఇవ్వడానికి దేవుడు సీనాయి పర్వతం మీదకు పిలిచినప్పుడు కింద వీళ్ళు ఏం చేశారు, ఓ దూడను చేసుకున్నారు కదా. బంగారు దూడను చేస్తే దేవుడు ఏం చేశాడు ఏం చేశాడు, ఎంత మంచి పని చేశారు అన్నాడు దేవుడు. వాళ్ళను శపించినట్లుగా ఆ బంగారపు దూడను కరిగించి ఆ బూడిదను నీళ్ళలో కల్పించి వారి చేతే తాగిచ్చినట్లుగా మనకు తెలిసిన విషయమే. అంటే ఇవన్నీ ఎవరికి తెలుసు, ఇశ్రాయేలీలకు తెలుసు. ఇన్ని తెలిసినప్పటికి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంట, మోయాబు స్త్రీల మోహంలో పడిపోయి అన్య దేవతలకు వాళ్ళు నమస్కరించటం మాత్రమే కాకుండా, వాళ్ళు నమస్కరించాక ఏం చేశారు, ప్రేమ విందు. తర్వాత ఏం జరుగుతుంది, అక్కడ అర్పించినటువంటి బలిని వాళ్ళు నైవేద్యంగా అర్పించి దాన్ని వారు వంట చేసి వాళ్ళకి భోజనానికి పిలిస్తే చక్కగా ఇన్విటేషన్ వచ్చేసింది మాకు అని చెప్పి ఇన్విటేషన్ కార్డు పట్టుకొని వెళ్ళి చక్కగా భోంచేసి విగ్రహాలకు నమస్కరించి వారితో వ్యభిచరించినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఎప్పుడైతే ఇశ్రాయేల్లో ఒకళ్ళిద్దరు కాదు, సుమారుగా 25,000 మంది పైగా, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఈ పాపంలో పడిపోయింది. 3 నుంచి చదువుదాం.
వాస్తవానికి స్త్రీల కూడికలో ఇంకా ఆ స్త్రీ ఎవరో రాలేదనుకుంటున్నారా? వస్తుంది ఇప్పుడే, స్పెషల్ ఎంట్రీ ఇప్పుడే ఉంది. సంఖ్యాకాండము 25:3 నుంచి, అట్లు ఇశ్రాయేలీలు బయల్పేరుతో కలిసి కొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద నుండి తొలగిపోవునని చెప్పెను. ఇప్పుడు ఏం చేశారంటే మోషే గారు తన దగ్గర ఉన్నటువంటి న్యాయాధిపతులందరినీ పిలిచి, మీ వంశంలో ఎవరైతే పాపం చేశారో, ఎవరైతే వ్యభిచారం చేశారో, అన్యులతోటి కలుసుకున్నారో వాళ్ళందరినీ మీరే వెతికి పట్టుకొని నా దగ్గరికి తీసుకొని రండి. వారిని ఏం చేద్దాం? సూర్యునికి ఎదురుగా ఉరి తీయాలి అని చెప్పినప్పుడు మొత్తానికి తీసుకొస్తే ఎంతమంది తేలారో తెలుసా? ఒకసారి కింద చూద్దాము. 9వ వచనం. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. ఇప్పుడు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కసారి ఊహించండి, సుమారుగా 25 లక్షల మంది కదా అనుకుంటున్నాం మనం. ఇశ్రాయేల్ ప్రజలు ఎంతమంది అనుకుంటున్నాం? 25 లక్షల మంది ఉన్నారు. ఈ 25 లక్షల మందిలో నాకు తెలిసి ఏ ఇంట్లో కూడా చావు లేని ఇల్లు లేదేమో అనుకుంటున్నా. అర్థమైనా? ఇంటికి ఒకళ్ళు వచ్చినా బయటికి, అంటే ఎంత భయంకరంగా పాపం చేయించడానికి ఇది 1 రోజు 2 రోజుల్లో జరిగిన కార్యక్రమం కాదు. 1 రోజులో జరిగిపోతుందా? అంటే వాళ్ళతో మాటలు కలిపి వాళ్ళతో రిలేషన్ పెంచుకొని తర్వాత వాళ్ళను పాపంలో పడేస్తూ ఉంటే కుటుంబాల్లో చూస్తూ ఉన్నారు. నాకు అదే ఆశ్చర్యం వేసింది. వాళ్ళందరికీ తెలుసు కదా దేవునికి వ్యభిచారం అన్నా అన్యదేవతలు వాళ్ళకి ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు లేడని దేవుడు చెప్తున్నాడు కదా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నాడు? ఏ దేవుడైనా ఒకటే లేండి అని ఈరోజు చాలామంది అదే మాట్లాడతారు కదా. దేవుళ్ళు అందరూ ఒకటేనండి, ఎవరు ఏ పేరుతో పిలుచుకుంటే ఆ పేరుతో పలుకుతాడు, అస్సలు పలకడు. మన తండ్రిని మన నాన్నని కాకుండా వేరే వాళ్ళని నాన్న అని పిలుస్తాము మనం. అలా పిలవడానికే మనం ఇష్టపడమే. అలాంటిది దేవుణ్ణి వేరే రూపంలో చూసుకొని వేరే ఆరాధనలో నువ్వు చేస్తానంటే దేవుడు ఎందుకు అంగీకరిస్తాడు? ఆ విషయంలో దేవుడు రోషం కలిగిన దేవుడు అని చెప్తూ ఉన్నాడు. వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలో మొట్టమొదటిదే నేను తప్ప వేరొక దేవుడు లేడంటే వీళ్ళు అన్య దేవతల దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తూ ఉంటే దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? అందుకని ఆయన కోపం రగులుకుందంట. మంట మండితే ఏమవుతుంది? ఇక్కడ అంతా తగలబడిపోయినట్లుగా కుటుంబాల్లో ఒక్కొక్కళ్ళని ఏరు పట్టుకొని వస్తున్నారంట. మోషే గారు నిలవబడ్డారు. పైపెచ్చు చెప్పాల్సినటువంటి గొప్ప విషయం ఏంటయ్యా అంటే అక్కడ వారి మధ్యలో ఏముంది? దేవుని మందసం ఉంది. అవునా? వీరు ఏం చేసుకునేవాళ్ళు? వీళ్ళు ఎక్కడైతే ఏ స్థలాల్లో అయితే అక్కడ ఆగుతారో అక్కడ వీళ్ళ గుడారాలు వేసుకున్న తర్వాత దేవుని మందసాన్ని పెట్టేవాళ్ళు కదా. ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉండేది? వారి మధ్యలో ఉండేది. ఇప్పుడు ప్రత్యక్ష గుడారానికి ఎదురుగా మోషే గారు నిలబడ్డారు. సూర్యునికి ఎదురుగా తప్పు చేసిన వాళ్ళందరినీ లైన్లో నిలబెడితే ఎంతమంది అయ్యారంట? 24,000 మంది తీసుకొస్తుంటే ఒక్కొక్క కుటుంబాల్లో ఒక్కసారి అంతమంది ఒకే పెట్టుని ఏడుస్తుంటే ఎట్లా ఉంటుందండి? అర్థమైందా నా మాట? ఒక కుటుంబంలో ఒక ఆపద జరిగితేనో ప్రమాదం జరిగితేనో ఎంత భయంకరంగా ఏడుస్తూ ఉంటారు. అలాంటిది 24,000 మంది మరణానికి అప్పగించబడితే ఆ కుటుంబాల్లో ప్రశాంతంగా ఉంటారా? భయంకరమైనటువంటి వేదనతోటి గుండెలు బాదుకుంటూ రోదన చేస్తున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో మనకు ఎలా ఉంటుంది మానసిక పరిస్థితి? ఒకసారి చెప్పండి. పక్కింట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, వాస్తవానికి రేపు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రేయరు అయితే ఇంటి పక్కన ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ప్రేయర్ ఆపేసాం, కృతజ్ఞత కూడికి పెట్టుకోవాలి అని మా మార్నింగ్ స్త్రీలది గ్రూప్ ఉంది కదా, దాని తరపున రేపు అనుకున్నాం. కానీ అమ్మాయి పాపం సూసైడ్ చేసుకొని నిన్నే చనిపోయింది. పొద్దున తెల్లవారుజామున ఈరోజు చనిపోయింది. నిన్న సూసైడ్ చేసుకుంటే ఇంట్లో ఏదో గొడవలంట. ఇప్పుడు ఏం చేస్తాం మనం అలా జరిగితే? అక్కడికి వెళ్ళి ఏమన్నా ప్రార్థన పెట్టుకోవడం లేకపోతే ఇంకేదైనా చేయాలంటే చేయగలుగుతామా? ఎందుకని? పక్కన వాళ్ళు పాపం బాధలో ఉన్నారు, ఆ పరిస్థితిలో మనం ఏం చేస్తామని. ఇప్పుడు 24,000 మంది ఉరిదీయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి. ఇప్పుడు పక్కన వాళ్ళు ఎలా ఉంటారో తెలియకుండా భయం వేస్తుంది, గుండెల్లో అదురు పుడుతూ ఉంటుంది. అమ్మో, దేవుని ఎదుట పల్లెత్తి మాట్లాడకూడదు, చాలా భయంతో ఉండాలి అని వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ మనకి. కానీ అక్కడ ఒక సంఘటన జరిగిందంట, అది చూద్దాం. 25వ అధ్యాయము 6 నుంచి. ఇదిగో మోషే కన్నుల ఎదుటను
ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. ఎంత భయంకరమైన పరిస్థితి ఒక్కసారి చూడండి. మోషే గారి కన్నుల ఎదుట. మోషే గారు అంటే ఎవరండి? చిన్న వ్యక్త, సామాన్యుడా? దేవుడు అంటున్నాడు నా స్నేహితుడు అని. ఆయన్ని గొప్ప నాయకుడిగా ఎన్నుకొని నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని దేవుడు ఏర్పాటు చేసుకున్న గొప్ప నాయకుడు అక్కడ నిలవబడ్డాడంట. ఆయన కన్నుల ఎదుట ఇంకా అసలు దేవుని సన్నిధి, ప్రత్యక్ష గుడారం ఉండటం అంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధి వారి మధ్యలో ఉందని, ప్రత్యక్ష గుడారం ఉందని కూడా భయం లేకుండా ఇశ్రాయేలీల సర్వ సమాజం అంతా ఏడుస్తుందంట. పాపం గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటే వాళ్ళ కన్నుల ఎదుట ఇశ్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని, ఇప్పుడు ఈమె ఎవరో మోయాబీరాలు కాదు, ఈమె మిద్యానీయురాలు, ఒక స్త్రీని తెచ్చుకున్నాడంట. ఇందాక నేను అదే చెప్పాను మీకు సందర్భం. పక్కింట్లోనో ఎదురింట్లోనో మన చుట్టుపక్కల మరణపు వార్తలు వింటే మనం చాలా, మన ఇంట్లో ఒకవేళ సంతోషమైన వార్త ఉన్నప్పటికీ కూడా మనం చేసుకోవడానికి ఇష్టపడం. ఎందుకని? పాపం వాళ్ళు బాధలో ఉన్నారు, వాళ్ళ బాధను మనం ఇంకా ఎందుకు ఎక్కువ చేయాలి అనుకొని మౌనంగా ఉంటాం. ఇప్పుడు ఇశ్రాయేలీల ప్రజల్లోనే మరణాలు చూస్తున్నారు. ఎందుకని? సూర్యునికి ఎదురుగా ఉరికొయ్యలు తగిలించి ఒక్కొక్కళ్ళని తీసుకొచ్చి ఉరిదీస్తూ ఉన్నారంట. అవన్నీ చూస్తున్న వాళ్ళు గుండెలు వాదుకొని ఏడుస్తుంటే ఇలాంటి టైంలో భయపడకపోగా చక్కగా తన గర్ల్ ఫ్రెండ్ని తెచ్చుకున్నాడంట ఒకడు. ఎవరెవరు చూస్తుంటే రహస్యంగా కాదు, సీక్రెట్గా కాదంట. ఇది మోషే గారు ఎదురుగా ఆయన కన్నుల ఎదుట ప్రత్యక్ష గుడారమే ఉంది. అక్కడ ఎదురుగా ఉంది. దేవుడు మాతో ఉన్నాడు, దేవుని సన్నిధి మా మధ్యలో. దేవుడేమన్నా కరుణామయుడిలాగా ప్రేమమయుడిలా ఉన్నాడా వాళ్ళ సందర్భంలో అంటే? రోషం కలిగిన దేవుడా, సైన్యములకు అధిపతి అయిన యెహోవాలాగే ఉగ్రుడుగా ఉన్నాడు. అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఏం జరగట్లా. ఇశ్రాయేలీలు అందరూ చూస్తున్నారంట. ఏమాత్రము భయపడకుండా ఒక స్త్రీని తెచ్చుకొని వెళ్తూ ఉన్నాడంట. ఈ విషయాన్ని అందరూ చూస్తూ ఉన్నారు. అయితే వారిలో ఒక వ్యక్తి చూశాడంట. ఆ వ్యక్తి ఏం చేశాడో చూద్దాం. 7 యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన ఫినేహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీలలో నుండి తెగులు నిలిచిపోయెను. ఎంత భయంకరమైన పరిస్థితి. ఎవరో మిథ్యానీయురాల్ని పోన్లేనండి, ఫ్రెండేనేమో, ఒకవేళ ఇప్పుడే చదివే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అది చూస్తుంటే ఏముందండి స్నేహం చేయకూడదా, స్నేహితురాలేమో అనుకుంటారేమో. కింద వచనంలో కనిపిస్తుంది వారున్న పడక చోటికి అన్న పదం కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏం చేయడానికి వచ్చారు ఇక్కడ? వారి యొక్క కోరికను తీర్చుకోవడానికి. ఎలాంటి సమయంలో? చుట్టూ మరణం ఉంటేనా, చుట్టూ ఏడుస్తుంటేనా? ఇలాంటి టైంలో కనీసం భయం అన్న రావాలా లేదా? కానీ ఒక వ్యక్తి తెగించాడంట. తెగించి ఆ స్త్రీని తన సహోదరుల యొద్దకే తీసుకొచ్చి వారి మధ్యలో పాపం చేయడానికి ఉన్నాడు. ఇది చూసినటువంటి ఫినేహాస్ ఏం చేశాడంట? చూసి ఓర్చుకోలేక ఒక ఈటని చేత పట్టుకొని వెళ్ళి వాళ్ళిద్దరి కడుపులో దిగేటట్లుగా, ఇక మరలా లేవకూడదు వీళ్ళు అన్నట్లుగా వాళ్ళి కడుపులో నుంచి దూసి వారిని చంపినట్లుగా మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే వారి మధ్యలో ఇటు రీతిగా కార్యం జరిగిందో దేవుని కోపం చల్లారిందంట. ఆ తెగులు అక్కడితో ఆగిపోయింది అని రాయబడింది. అంటే దేవునికి నచ్చని విషయంలో అందరూ చూస్తున్నారంట. ఇశ్రాయేలీల ప్రజలు అందరూ చూస్తున్నారు, కానీ ఫినేహాసు చూసిన దృష్టికోణం వేరుగా ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఫినేహాసు? దేవునికి నచ్చని కార్యం మా మధ్యలో జరిగింది, జరగబట్టే ఇప్పటికీ ఇన్ని మరణాలు చూస్తూ ఉన్నాము. పైపెచ్చి ఇవన్నీ చూస్తూ ఇంత శిక్ష జరుగుతుంది, ఇంత భయంకరమైనటువంటి వధ జరుగుతుంటే భయం లేకుండా మరలా ఒక స్త్రీని తెచ్చుకుంటాడా? దేవునికి నచ్చని కార్యం ఇక్కడ జరుగుతుంది అని ఈటెను చేత పట్టుకొని తనంతట తానే లేచి వారిద్దరినీ కూడా అక్కడే ఆన్ స్పాట్ చంపేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకు ఎవరు వాళ్ళు అని ఒకసారి కిందకు వెళితే వారి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది. 25వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. చంపబడిన వాని పేరు జిమ్రీ,
అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కొజ్బి, ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకు తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయి ఉండెను. ఇతను ఎవరి కుమారుడు, ఆమె ఎవరి కుమార్తె అని ఆలోచిస్తే ఇద్దరూ కూడా ప్రధానుల పిల్లలేనంట. ఈయనేమో షిమ్యోనీయులలో ప్రధానిగా ఉన్నటువంటి సాలు కుమారుడు. అంటే వీళ్ళ నాన్నగారు ఏం తక్కువైనేం కాదు. ఎవరింతకు? జిమ్రి అతని పేరు. ఆ వ్యభిచారానికి పాల్పడి లేదా జారత్వానికి పాల్పడినటువంటి ఆ వ్యక్తుల పేర్లు ఏంటంటే, పురుషుని పేరేమో జిమ్రి, స్త్రీ పేరేమో కొజ్బి. వెరైటీగా ఉంది కదా ఆమె పేరు. కొజ్బి అన్న మాటకు తిరుగుబాటు లేదా మోసగత్తె. కరెక్ట్గా ఆమె పేరు సరిపోయింది కదా, మోసగత్తె అంట. ఆమె యొక్క తండ్రి ఎవరయ్యా అంటే ఆయన మిద్యానీయుల్లో ఎవరు? సామాన్యుడేం కాదు, ఒక ప్రధాని అంట. అంటే వీళ్ళిద్దరూ ఎవరి పిల్లలు అంటే ప్రధానుల పిల్లలు, అంతేనా? అధికారంలో గొప్ప స్థానంలో ఉన్నటువంటి తండ్రి యొక్క పిల్లలు. అసలు ఇలాంటి పని కోసం ఈమె ఎందుకు కదిలొచ్చింది అంటే, ఈమె కూడా ఏదో ఏ ధనాశకో లేదా ఏదో అధికారానికో లోబడి ఈమెకు కూడా మంచి పదవి వస్తుందని ఆశించిందో ఏమో మనకు తెలియదు. కానీ బాలాకు ఎటువంటి ఆఫర్ ఇచ్చాడో, నేనే వెళ్తాను ఇప్పుడు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మరణాలు జరుగుతున్నాయంటే ఎవరు సాహసించి ఉండకపోయి ఉండొచ్చు. అమ్మో ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పుడు వాళ్ళ దేవుడు రంగంలో దిగాడు. ఎవరైతే వ్యభిచారం చేస్తున్నారో, జారత్వం చేస్తున్నారో వారందరినీ ఉరి తీస్తూ ఉన్నాడు. కాబట్టి రాజా, మేము ఇంకా సాహసించలేము, మేము ఇంకా ముందుకు వెళ్ళలేము, మమ్మల్ని ఇక్కడితో వదిలేయండి అని ఒకవేళ అనుకొని ఉండుండొచ్చు. ఇప్పుడు ఏమేం చేసింది? మీ చేత కాకపోతే నేను చేసి చూపిస్తా అన్నట్లుగా ఈమె రంగంలో దిగింది. అర్థమవుతుందా? అక్కడ రాయబడ్డ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు సామాన్యమైన స్త్రీలు వచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఒక ప్రధాని అయినటువంటి కూతురు ఎందుకు బయటకు వచ్చింది? ఈమె నా టాలెంట్ ఏదో నేను చూపిస్తాను, ఎలాగైనా ఎవరో ఒక్కళ్ళని నేను పాపంలో పడేయకపోతానా అని ఒక అధికారి కుమారుడినే పట్టుకుందంట. ఆ పట్టుకోవటం ఆయన్ని వాళ్ళ సొంత ప్రాంతానికి, వారి గుడారాల మధ్యలోకే దేవుని సన్నిధి ఉండగా, ఎదురుగా మరణాలు కనిపిస్తూ ఉండగా కూడా ఏమాత్రము భయపడకుండా ఏం చేస్తుంది? చక్కగా వాళ్ళు తెగించి పబ్లిక్గా వచ్చేసారంట. ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి కదా, స్పీడ్ ఇంతకంటే మించకూడదు, ఎందుకని ఈ మలుపులో యాక్సిడెంట్లు అవుతాయి అని రాసి ఉంచుతారు. మనం వెంటనే అది చూడగానే ఏం చేస్తాం? స్లో అవుతాం. మనం ఒకవేళ 60 మీదో 70 మీదో వెళ్తుంటే వెంటనే ఏం చేస్తాం? 30కో 40కో తగ్గించేస్తాం. అక్కడ ప్రమాదం ఉంది, డేంజర్ జోన్ అది అని. ఇప్పుడు ఇక్కడ డేంజర్ జోన్, డేంజర్ బెల్సే మోగుతున్నాయి. అందరినీ వరుసగా ఉరిదీస్తూ ఉంటే చక్కగా సుఖపడాలన్నటువంటి ఆలోచన ఎవరికైనా వస్తుందండి? కానీ ఆ వ్యక్తిని ప్రేరేపించిన విధానం చూడండి. ఒక ఆడది తెగించకపోతే ఏ పురుషుడు ముందుకు రాడు, అవునా కాదా? అలాంటి సమయంలో ఎలాంటి మాటల చేత మభ్యపెట్టిందో మనకు తెలియదు. కానీ ఇక్కడ వీళ్ళ గురించి రాయబడ్డటువంటి విషయాలను బట్టి ఒకటి అర్థమయ్యేది ఏంటంటే, నువ్వు ప్రధాని కొడుకువి, నేను ప్రధాని కుమార్తెను, కాబట్టి మనం ఎవరికి భయపడాలి అనుకున్నారేమో. ఎందుకు భయపడాలి? నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం, నువ్వెందుకు ఇలా భయపడుతున్నావు? మీ నాన్న ఉన్నాడు కదా చూసుకోవడానికి. ఏ తల్లిదండ్రులైనా వదిలేస్తారా? మనం కూడా అంతే కదా, ఏ చిన్నది చేసిన పిల్లల్ని వెనకేసుకొస్తాం. మీ నాన్న ఎవరు? అధికారంలో ఉన్నాడు, నువ్వెందుకు భయపడతావు? ఎలా అయినా మనం ఇంట్లో ఒప్పించుకుందాం అని ఏమన్నా చెప్పిందో మనకేమో తెలియదు. కానీ అక్కడ అంత ధైర్యం చేయగలిగాడంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఉన్నటువంటి వ్యామోహం ఎంత భయంకరమైనదో చూడండి. అలా ఎప్పుడైతే వాళ్ళు ప్రధానులని, బహుశా వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి, వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్నటువంటి అధికారాన్ని బట్టి వీళ్ళు పాపం చేయడానికి తెగించారేమో. ఈ రోజున లోకంలో కూడా చూస్తే ఎవరి పిల్లలు ఎక్కువ పాడైపోతారు క్రైస్తవుల్లో అంటే విశ్వాసుల్లో కాదు, సేవకుల పిల్లలే పాడైపోతారు, అవునా కాదా? బయటికి వెళ్ళి చూస్తే సేవకులు చాలా దీనంగా ఉంటారు, ప్రార్థనాపరుల్లాగా ఉంటారు, కానీ వాళ్ళ పిల్లలు సినిమా యాక్టర్లో వీళ్ళు అన్నట్లుగా ఉంది కదా. యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాళ్ళ గురించి వీడియోలు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు కూడా హోమ్ టూర్లు చేయటం, వాళ్ళు కూడా ఫ్యాషన్ షోలు, మేకప్లు ఎలా వేసుకోవాలి, వంటలు ఎలా చేయాలి, ఎంతమంది చూపిస్తున్నారండి? వాళ్ళ పెళ్ళిళ్ళలో డ్యాన్స్లు. ఇక కాకపోతే క్రైస్తవ పాటలు పెట్టుకుంటారు అంతే. వెరైటీ ఏంటయ్యా అంటే, లోకస్తులు లోకం పాటలు పెట్టుకొని ఎగురుతుంటే క్రైస్తవుల పిల్లలేమో దేవుని పాటలు పెట్టుకొని ఎగురుతూ ఉంటాడు. అది సేవకులు ఉన్నంతసేపే. సేవకులు అటు వెళ్ళిపోగానే ఇక డీజేలు మోగుతూ ఉంటాయి. ఎక్కువ బయటికి తొంగి చూడండి, ఎందుకంటే అతి గారాబం చేసి పిల్లల్ని అలా వదిలేస్తారు. ఈ మధ్య పెద్ద పెద్ద సేవకుల పిల్లల విషయంలోనే ఎంత పెద్ద పెద్ద కాంట్రవర్సీలు అవుతున్నాయో.
పేర్లు చెప్పాలనేది నా ఇష్టం కాదు, కానీ మనం యూట్యూబ్ ఆన్ చేస్తే మీ అందరికీ తెలిసిందే, నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అంటే ఎందుకు పిల్లలు చెడిపోతున్నారంటే వాళ్ళ పితరులకి లేదా వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్నటువంటి స్థితిని బట్టి, వాళ్ళకున్న అధికారాన్ని బట్టి పిల్లలకి పాపం చేయాలన్న ధైర్యం వస్తుంది. కారణం గారాబం చేయబట్టి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ జిమ్రీ కూడా ఏం చేశాడంట, మా నాన్న ప్రధాని, షిమ్యోనీయులలో నేను ప్రధాని యొక్క కుమారుణ్ణి, నన్ను ఎవరేమంటారు అని ధైర్యం చేసినట్టున్నాడు. ఆమె కూడా ఏంటి, కొజ్బి, ఎవరావిడ, మిథ్యానీయులలో ప్రధాని అయినటువంటి ఒక వ్యక్తి యొక్క కుమార్తె అంట. ఇంతకు మిథ్యానీయులు ఎవరు? మా మిథ్యానీయులు అంటే ఎవరు? ఆదికాండము 25వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. ఆమె ఎవరామె? ఆమె అంటే అబ్రహాము గారు శారమ్మ గారు చనిపోయాక వివాహం చేసుకున్నటువంటి ఆమె. ఎవరామె అంటే కెతూరా. కెతూరా అంటే ఆమెను వివాహం చేసుకున్న తర్వాత వారికి పిల్లలు పుట్టారు, 6 పిల్లలు పుట్టారు. ఆమె అతనికి జిమ్రాను, మోక్షాను, మెదాను, మిథ్యాను, ఇష్బాకు, షూవహు. ఇక్కడ మనకు ఒక పేరు కనిపిస్తుంది, ఎవరిదంట? మిథ్యాను. మిథ్యాను అనేటువంటి వ్యక్తి నుంచి వచ్చిన జనాంగాన్నే మిథ్యానీయులు అని పిలుస్తారు. ఇశ్రాయేలు అని దేవుడు యాకోబు గారికి పేరు మార్చిన తర్వాత ఆయన గర్భవాసం నుంచి వచ్చిన వాళ్ళను ఇశ్రాయేలీలు అని ఎలా అయితే పిలిచారో, ఈ మిథ్యాను అన్నటువంటి వ్యక్తి గర్భవాసం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఎవరు అంటే మిథ్యానీయులు. అంటే ఎవరి సంతతి వీళ్ళంతా? అబ్రహాము గారి సంతతే. అంటే కానుకలు ఇచ్చి పంపించేశారు అనుకోండి, అబ్రహాము సంతతి అయినప్పటికీ కూడా తన తండ్రి గౌరవాన్ని నిలవబెట్టేటట్టు ఆ జనాంగం ఉండాలా లేదా? కానీ వీళ్ళు ఎలా అయిపోయారంట, ఎదుట అంటే డబ్బులకో మరి ఏ అధికారానికి ఆశించిందో కానీ ఆ కొజ్బి అనేటువంటి వ్యక్తి ఆ స్త్రీ ఎంతగా తెగించిందంటే దేవుని పిల్లల మీదకు శాపం రావడానికి ఆమె ఒక కారణమైంది అన్నట్లుగా కనిపిస్తుంది. వాస్తవానికి అక్కడ ఎంతమంది చనిపోయినట్లుగా మనం చూసాము? 24,000 మంది. వాళ్ళ పేర్లు మనం మాట్లాడుకుంటామా? ఇప్పుడు ఈ సందర్భం చెప్పగానే ఎవరి జ్ఞాపకానికి వస్తారు మనకి? ఆ కొజ్బి జ్ఞాపకానికి వస్తుంది. ఎందుకంటే దేవుడు ఆమె పేరును రాయించడానికి ఇష్టపడ్డారు. అక్కడ ఆమె చేసిన పాపం ఏంటో మనకు తెలిస్తే మనం ఎలా ఉండకూడదో మనకు అర్థమైద్ది. దేవుని పిల్లలను పాపంలో పడేసి వాళ్ళను ప్రమాదంలో పడేసింది, ఆమె ప్రాణాలను కూడా పోగొట్టుకుంది. అంటే ఈ రోజున దేవుని పిల్లలుగా ఆశీర్వదించబడిన వారంగా మనం ఉంటుంటే మనల్ని నాశనం చేయడానికి అపవాది రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు బాలాకి ఏం చేశాడు? బిలామును పిలిపించాడు. బిలామును పిలిపిస్తే వర్కౌట్ అవ్వలా. ఇప్పుడు ఏం చేశాడు? ఆయన ఇచ్చిన ఆ బోధను బట్టి, ఆ ఐడియాను బట్టి ఏం చేశాడంటే స్త్రీలను వారి మీదకు ఒక ఆయుధంలాగా వదిలేశాడు. ఎప్పుడైతే వాళ్ళు అక్కడ వాళ్ళతోటి వ్యభిచారము, జారత్వము చేయగానే వారిలోకి తెగులు మొదలైంది. దేవుని కోపం రగులుకుంది. వారికి శాపంగా మారి 24,000 మంది చనిపోయారు. ఇదంతా చూస్తున్నటువంటి ఈ స్త్రీ ఏం చేయాలి? దేవునికి భయపడకపోగా ఆ జిమ్రీ కనీసం జిమ్రీ కన్నా ఉండాలా లేదా? కానీ అతను కూడా ఏం చేశాడు? ఒక స్త్రీ కోసం దేవుణ్ణి పక్కన పెట్టి తెగించిన కారణాన్ని బట్టి వాళ్ళిద్దరూ నాశనం అయ్యారు. చరిత్రలో ఒక భ్రష్టులుగా మిగిలిపోయారు. అవునా కదా? చాలామంది జీవితాల్లో ఏదో ఒక పాఠం నేర్చుకోవడానికి ఉంటుంది, కానీ వీళ్ళని చూస్తే మనం ఎలా బ్రతకూడదో నేర్చుకుంటాం. అంటే దేవుని పిల్లలుగా ఆశీర్వదించబడిన వాళ్ళుగా మనం మారినప్పుడు దేవుడు మన మీదకి ఏ శాపం రావాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే దేవుడు దాన్ని రానియకుండా అడ్డుపడతాడు. మనం ఇందాక చూసాం కదా, బిలాము ఆశీర్వదించాలనుకోవట్లేదు, శపించాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా, మీరు తర్వాత పై అధ్యాయాలు చదువుకోండి, శపించాలని నోరు తెరిచిన ప్రతిసారి ఆశీర్వచనం బయటకు వచ్చింది. కారణం ఏంటయ్యా అంటే దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి. అంటే దేవుని చేత ఆశీర్వదించబడిన జాబితాలో మనం ఉంటే మన మీదకి ఏమొస్తాయి? ఆశీర్వాదాలే వస్తాయి. మరి అలా ఉండాలంటే ఏం చేయాలంటే దేవుని మాటలకు లోబడాలి. దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా మనం ఎప్పుడైతే బ్రతికి దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతామో దేవుడే మనల్ని ఏం చేస్తాడు? గాడ్ బ్లెస్ యూ అని మనం పిల్లలతో ఎలా చెప్తామో దేవుడు మనల్ని కూడా అదే అంటాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని. కానీ ఈ రోజున శాపం మన మీదకి వస్తుందంటే ఏం చేస్తున్నామంటే దేవుని మాటలను పక్కన పెట్టి లోకపు వ్యామోహంలో పడిపోయి ఆ జిమ్రీ అనేటువంటి వ్యక్తి ఆ కొజ్బి మాయలో పడిపోయి తన క్యారెక్టర్ని కోల్పోయాడు, దేవుణ్ణి పక్కన పెట్టేశాడు. ఈ రోజున మన జీవితాల్లో దేవుడు ఎన్నో మాటలు చెప్తూ ఉన్నాడు కదా. ఒక స్త్రీ ఎలా ఉండాలి, ఒక కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలని ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. దేవుని వాక్యం ద్వారా ఎన్నో వింటూ ఉన్నాం కూడా. కానీ మనం ఏం చేస్తాం? ఏదో ఒక చిన్న కారణం,
ఇప్పుడు అక్కడ ఆ వ్యక్తిని మాయలో పడేయడానికి ఒక కొజ్బి అనేటువంటి ఒక స్త్రీని అపవాది వాడుకొని, అంటే బాలాకు రూపంలో అపవాది వాడుకొని వారి మరణానికి, దేవుని శాపానికి కారణంగా మారినట్లుగా మన జీవితాల్లో కూడా అపవాదికి తెలుసు మన బలహీనత ఏంటో. మనలతో కూడా ఒక్కొక్క కొజ్బీని, అంటే మన బలహీనత ఏంటో అదే వాడికి ఆయుధంగా మారుతుంది. మనల్ని నాశనం చేయడానికి ఆయుధంగా వాడుకొని మనల్ని పాపంలో పడేసి దేవుని చేతే మనల్ని నాశనానికి నడిపించే విధంగా, ఇక నాకు ఈ పిల్లలు వద్దు అన్నట్లుగా మనమే మారేటట్లుగా ప్రేరేపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి? దేవుని పట్టుకోవాలా, లోకాన్ని పట్టుకోవాలా? ఇక్కడ ఉన్నటువంటి జిమ్రీ కొజ్బీని పట్టుకున్నాడంట. మరి మనం ఎవరిని పట్టుకుంటున్నాం? దేవుని వాక్యాన్ని పట్టుకున్నామంటే మంచిదే. వాక్యాన్ని పట్టుకోవడం అంటే బైబిల్ చేత పట్టుకుంటే అవ్వదు కదా. దేవుని వాక్యంలో ఉన్నటువంటి విలువైన శ్రేష్టమైన సంగతులను ఆలోచన చేస్తూ ఆమెలాగా నేను ఉండకూడదు, ఆ వ్యక్తిలాగా నేను ఉండకూడదు, అలా ఉండబట్టే దేవుని శాపం వచ్చింది, కోపం వచ్చింది, తద్వారా వాళ్లకు నాశనానికి నడిపించింది. కాబట్టి నా జీవితంలో నేను ఎలా ఉంటాను? కష్టమైనా నష్టమైనా దేవునికి లోబడి దేవుడు కోరుకున్నట్లుగా ఉంటాను, దేవుని చేత ఆశీర్వదించబడిన జాబితాలో ఉండాలని ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో దేవుడు మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన మనకు తోడుగా ఉండి, ఎంతమంది మనకు విరోధంగా లేచినప్పటికీ కూడా వాళ్లకు మనకు దేవుడు మధ్యలో ఉంటాడు. కనుక సేవకులను బట్టి ఇప్పుడు మన దగ్గర మందిరంలో ఉన్నాం. కేవలం మందిరంలో మా భక్తి మాత్రమే కాదు, మన ఇళ్ళ దగ్గర కూడా మన భక్తిని కొనసాగించాలి. వీళ్ళు ఏం చేశారంట? ప్రత్యక్షపు గుడారం వారి మధ్యలో ఉండి దేవుని సన్నిధి వాళ్ళు అనుభవిస్తుంటే కూడా తెగించేశారు. ఈరోజున అనేక మంది చర్చిలో ఉన్నంత వరకు ఏదో భక్తి నటిస్తూ ఇంటికి వెళ్ళిన తర్వాత మామూలుగా అయిపోతే మన భక్తి మనకు ఉపయోగకరంగా ఉండదు. దాని ద్వారా మనకు శాపమే వస్తుంది కానీ ఆశీర్వాదాలు రావు. కనుక ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్న పరిస్థితులను ఓర్వలేక అపవాది బాలాకును వాడుకొని వారి నాశనానికి ఎట్టి రీతిగా కారణమైందో, వాళ్ళందరిలో కూడా ఎవరి స్త్రీ పేరు చెప్పబడలేదు, కానీ ఈ కొజ్బీ పేరు ప్రత్యేకంగా చెప్పడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అంటే ఆమె ఎంత భయంకరమైన స్థితిలో ఉందో గమనించాలి. కనుక మన జీవితంలో కూడా ఏ పాపం మనల్ని బలహీనపరుస్తుంది, ఏది మనకు దేవునికి దూరంగా చేయడానికి మనల్ని నాశనానికి నడిపిస్తుంది అన్న విషయంలో మనం గనక కనిపెట్టగలిగితే, దేవుని సహాయాన్ని గనక మనం అర్థిస్తే, దేవుడు ఆ శాపాన్ని నుంచి లేదా ఆ బలహీనత నుంచి దూరపరిచి ఆయన జనాంగంగా ఆయన చేత ఆశీర్వదించబడినటువంటి బిడ్డలుగా దేవుడు మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మన బలహీనతలను గుర్తిద్దాం. దేవుడు వాక్యానుసారంగా వాక్యం అనే ఖడ్గంతో మనలో ఉన్నటువంటి లోపాలను, పాపాలను సరిచేసుకుంటూ వెళ్తే, ఫినెహాసు ఎట్టి రీతిగా అయితే ఈటెను పట్టుకొని అక్కడ ఉన్నటువంటి పాపాన్ని ఖండించాడో, అలాగే మనం కూడా మన జీవితంలో మొదట మనల్ని మనమే విమర్శ చేసుకునే ఎడల శిక్ష నుంచి తప్పించుకుంటామంట. కనుక వాక్యం అనే ఖడ్గం ఇప్పుడు మన చేతిలో ఉంది. దేవునికి ఏది విరోధంగా ఉంటే మనల్ని నాశనానికి నడిపిస్తుంది అన్న రీతిలో మనం ఆలోచించడం మొదలుపెట్టినట్లయితే ఇది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి వాక్యానుసారంగా వాక్యం అనే ఖడ్గం చేత నన్ను నేను సరిచేసుకుంటాను, నాలో ఉన్న పాపాన్ని తీసివేసుకుంటానని మనం గనక ప్రతి నిత్యం కూడా దేవుని వాక్యం దగ్గరకు వచ్చి సరి చేసుకోవడం మొదలు పెడితే దేవుడే మనకు సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆ వ్యక్తి యొక్క కొజ్బీ జీవితం నుంచి మనం గుణపాఠాలు నేర్చుకుంటూ దేవుని చేత ఆశీర్వదించబడే జాబితాలో మనం ఉండాలని కోరుకుంటూ నా మాటల్ని ముగిస్తూ ఉన్నాను. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా గొప్ప దేవా, మీకు వందనాలనైనా. ఇప్పటి వరకు నాయన తండ్రి, మీ వాక్యంలోంచి శ్రేష్టమైన సంగతులను నాయన మీరు మాతో మాట్లాడి మా జీవితాల్లో ఉన్న లోపాలను సరిచేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ హెచ్చరిక మాటలను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. నిజమేనాయన తండ్రి, ఒక్కొక్కరి బలహీనతలు ఎరిగినైనా అపవాది ఏదో ఒక రీతిగానైనా లోకం వైపు, పాపం వైపు నడిపించాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది నాయన. ఈ కొజ్బీ యొక్క జీవితాన్ని బట్టి నాయన తండ్రి, మేము ఎన్నో పాఠాలు నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి వందనాలనైనా. విన్న మేము నాయన మా జీవితంలో ఉన్న పాపాలనైనా తండ్రి, మీకు దూరపరిచేటువంటి క్రియలనైనా మేము తీసివేసుకొని ఆయన మీ ఎదుట ఆశీర్వదించే బిడ్డలుగా మేము అందరం ఉండునట్లుగా మీరు సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలండి.